నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన అంశం చూద్దాం. తారక రామ ప్రాజెక్టు పరిధిలో జరుగుతున్న పనులు, ఏళ్లుగా కన్నీళ్లు కలగానే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం. విజయనగరం ప్రధాన అంశం మనం చూస్తూ ఉన్నాం. చెంతనే జలవనరులో ఉన్న పొలాలకు నీరివ్వలేని పరిస్థితి రైతన్నలది. నేల తల్లిని నమ్ముకున్న అన్నదాతలు సేద్యాన్ని వదులుకోలేక వర్ష ఆధారంపై పంటలు సాగు చేస్తూ ఉన్నారు. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టు పనులు ఏళ్లుగా అసంపూర్తంగా విక్రిస్తూ ఉన్నాయి. తోటపల్లి, వట్టిగడ్డ, తారకరామ, తీర్థసాగర్, పెదకాలం, మడ్డువలస, జంజావతి, వెంగళరాయ్ సాగర్, ఆంధ్ర ప్రాజెక్టులపై రైతులు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించడంతో పనులు ముందుకు సాగడం లేదు. రైతన్నలకు కన్నీరుగానే మిగిల్చింది. 2.13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నాగావళి నదిపై చేపట్టిన తోటపల్లి ప్రాజెక్టు పూర్తిగాక 3 జిల్లాల్లోని శివార భూములు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకా 10% పూర్తి కావాల్సి ఉంది. 26 డిస్ట్రిబ్యూషన్ కాలువలు పూర్తవగా 8వ నత్తనడకలు సాగుతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం మైనర్ కాలువ పనులను నిధులిచ్చిన ప్రస్తుతం నీటి విడుదలతో ఆగిపోయాయి. దీని పరిధిలో గజపతినగరం బ్రాంచ్ కెనాల్ పనులకు అడుగడుగున అవరోధాలు ఎదురవుతూ ఉన్నాయి. 219.31 ఎకరాల భూసేకరణకు 211 కోట్లు ఇస్తే శివార ఆయకట్టుకు నీరందుతూ ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం పాత బకాయిలు చెల్లిస్తూ అంటకాపల్లి 21వ ఎడమ కాలువ పనులు చేపట్టింది. తారకరామ, తీర్థసాగర్ జలాశయం 20 ఏళ్ళైనా పూర్తి చేయలేదు. అంచనా వ్యయం 2120.4 కోట్ల నుంచి సుమారు 4 రెట్లు పెరిగింది. ఇటు సాగుకు అటు భోగాపురం విమానాశ్రయానికి నీరు సరఫరా చేసే ప్రాధాన్యత దృష్ట్యా ప్రభుత్వం 20 కోట్ల బకాయిలు చెల్లించింది. బడ్జెట్లో 68 కోట్లు కేటాయించింది. ఇప్పటికే సగం పనులే జరిగాయి. విమానాశ్రయం పనులు పూర్తయ్యేలోగా ప్రాజెక్టు నుంచి నీరందించే సూచనలు కనిపించడం లేదు. దీంతో చంపావతి నది నుంచి నీరందించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. కొమరాడ మండలంలోని 1976లో ప్రారంభించిన జంజావతి జలాశయ నిర్మాణం అసంపూర్తంగా మారింది. 24,640 ఎకరాలకు సాగునీరు అందించే దీని పరిధిలో 75 గ్రామాల ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. 13.50 కోట్ల అంచనా వ్యయం 160.13 కోట్లు చేరింది. ఇంతవరకు వెచ్చించిన 122.48 కోట్లు నీటి పాలయ్యాయి. 8 టీఎంసీల నీటిని వినియోగించేందుకు నేల అప్పట్లో 2 రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్న తర్వాత ఒడిశా ప్రభుత్వ అభ్యంతరం వల్ల ఈ ప్రాజెక్టులు రబ్బర్ డ్యామ్ నిర్మించారు. 2006 నుంచి ఎత్తిపోతల ద్వారా 9,000 ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పారు. అలాగే వెంగళరాయ్ సాగర్ ప్రాజెక్టు ఆధునీకరణకు 5 ఏళ్ళలో 22% జరిగింది. వట్టిగడ్డ జలాశయం ఆధునీకరణకు 5 ఏళ్ళలో 5% పూర్తయింది. పెదకంగళం పనులకు గత ప్రభుత్వం 36 లక్షలు బకాయి పెట్టడంతో గుత్తేదారు చేతులు ఎత్తేశారు. పెద్దగడ్డ జలాశయం పనులు 5 ఏళ్లలో 10% పూర్తయ్యాయి. అధికారులు పోస్టుల కొరత ప్రభావం పనులపై పడుతుంది. ప్రభుత్వం సాగునీటి వనరులకు ప్రాధాన్యమిస్తుందని, విడుదలైన నిధులతో పనులు చేపడుతున్నామని జలవనరుల శాఖ ఎస్సీ స్వర్ణకుమార్ చెప్తూ ఉన్నారు. పనులు వేగవంతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే చెంతనే జలవనరులో ఉన్న ఉమ్మడి విజయనగరం జిల్లాలో, ఇతర మన్యం జిల్లాలోనూ పూర్తిగాను ఇంత ప్రాజెక్టులు ఉన్నా సరే రైతుకైతే మాత్రం ఎప్పుడు కన్నీరే మిగులుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. ఎన్ని కోట్ల రూపాయలు గత ఇన్ని ఏళ్ల బట్టి కూడాను కనీసం ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేని యొక్క ప్రభుత్వాలు, గత ప్రభుత్వం అనండి, ఇప్పుడు ప్రభుత్వం అండి. గత ప్రభుత్వం మొండి బకాయిలతో మొత్తం కూడా ఉంచేసింతో ఇప్పుడు ముందుకు వెళ్ళలేని కష్టకాలంలో ఉంటుంది కూటమి ప్రభుత్వం. ఈ 2 ప్రభుత్వాలతో కూడాను ఇప్పుడైతే మాత్రం కొంతవరకు నిధులైతే వచ్చాయి. దాంతో పనులు పూర్తి వేగవంతం చేస్తామని అధికారులు ఒక పక్క చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఇంత ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కూడా ఏది కూడాను సాగునీరు అందించడంలో రైతుకైతే మాత్రం అందని ద్రాక్షగానే ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది. రైతులైతే మాత్రము ఇవన్నీ కూడా ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ అయితే కొన్ని వేల లక్షల ఎకరాలకైతే మాత్రం నీరు అందించేది. నీరు ఎప్పుడైతే అందుందో 3 పూట్ల కూడా అన్నం తినడానికి శక్తి సామర్థ్యాలు కూడా పండించగల శక్తి సామర్థ్యాలు ఉత్తరాది ప్రజలకైతే మాత్రము అందులో ముందందులోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఉదయం లేచి నుండి మళ్ళీ రాత్రి పడుకునేంత వరకు కూడాను వాళ్ళు నమ్ముకునేదంతా కూడాను భూములే కాబట్టి వాళ్ళకి మరొక వ్యాపారం తెలియదు. అలాంటిది నీరు అందగా కన్నీరుగానే మిగులుతూ ఉందన్నట్టుగా తెలుస్తూ ఉంది. తారకరామ ప్రాజెక్టు పరిధిలో జరుగుతున్న పనులు మనం చూస్తూ ఉన్నాం. నిరంతరం కూడా ఎన్ని కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నా కానీ పనులు ఎందుకు నత్తనడక సాగుతూ ఉన్నాయో ఇప్పటికి కూడా అధికారులు అయితే మాత్రం తనామునకలు అవుతూ ఉన్నారు. ఎప్పటికీ ప్రజల యొక్క కన్నీరు రాకుండా చూస్తారు. పంట పొలాలు మళ్ళీ పచ్చగా 3 పంటలు పండేటట్టుగా ఎప్పుడో ఈ ఉత్తరాంధ్రను అయితే చూస్తామన్నట్టుగా అయితే మాత్రం ఈ ప్రాజెక్టులపైన ఆధారపడుతూ ఉన్నారు ఉత్తరాంధ్రలోని రైతులు. మరొక ప్రధాన విషయం మనం చూద్దాం. అలాగే ఔషధం
అవుతుంది విషయం అంటూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న మెడికల్ దుకాణాలు నామమాత్రంగానే తనిఖీలు అనేట్టుగా చూస్తూ ఉన్నాం. ఔషధ దుకాణాలు అడ్డుదారుల్లో ముందుకు వెళ్తూ ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్, మత్తు ఇంజక్షన్లు అమ్మేస్తూ ఉన్నారు. అర్హులైన వైద్యులు చీటీ లేనిదే మందులు ఇవ్వకూడదన్న నిబంధనలకు గాలికి వదిలేస్తూ ఉన్నారు. ఆర్ఎంపీ క్లినిక్లోనే అన్ని విరివిగా దొరుకుతూ ఉన్నాయి. ఫార్మసీ ఉత్తీర్ణులైన వారు దుకాణంలో ఉండాలి, కానీ యజమానులు సర్టిఫికేట్లు అమ్ముకుంటున్నారని వాదన ఉంది. అవగాహన లేని వారు ఇచ్చే అనవసర మందుల వాడకంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతూ ఉంది. విజయనగరం జిల్లాలో హోల్సేల్, రిటైల్ ఔషధ దుకాణాలు 1626 ఉన్నాయి. వీటిని పర్యవేక్షించవలసిన ఔషధ నియంత్రణ సంస్థ ఉద్యోగులు కేవలం 3 ఉన్నారు. దీంతో పర్యవేక్షణ తూతుమంత్రంగా సాగుతూ ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఫార్మాసిస్టులు లేకుండా ఔషధాలు విక్రయాలు, అర్హుడైన వైద్యుడు చీటీ లేకుండానే మందులు ఇచ్చేయడం, యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా అమ్మేయడం, 40 నుండి 50% లోపాలు ఇవేనని అధికారులు చెప్తూ ఉన్నారు. రోగం ఏదైనా కావచ్చు, పరుగును వెళ్ళి ఔషధ దుకాణాలకు మందులు కొనుక్కోవడం చాలామందికి అలవాటు అయిపోయింది. లోపాల సమస్య ఏంటో ఖచ్చితంగా తెలియకుండానే మందులు వాడేయడం ముప్పు అన్న విషయం మర్చిపోతూ ఉన్నారు. యాంటీబయాటిక్స్ అతిగా వాడితే కాలేయం, కిడ్నీ దెబ్బతింటూ ఉన్నాయి. చాలామంది ఇలానే రోగాలు బారిపడుతున్న వైద్యులు అంటున్నారు. జనరిక్ మందులు వాడాలని వైద్యులు అవే రాయాలని ప్రభుత్వాలు చెప్తున్నా ప్రోత్సహించడం లేదన్న వాదన వినిపిస్తుంది. ఔషధ దుకాణాలు పర్యవేక్షణలో రాజీ పడేది లేదు. మందుల నాణ్యత లోపించినా, శాంపిల్ అమ్మినా క్రిమినల్ కేసులు అయితే నమోదు చేస్తామని, నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు చేస్తే చర్యలు తప్పు అంటున్నారు. రజిత ఔషధ నియంత్రణ సంస్థ అధికారిని విజయనగరం. ఫిర్యాదు చేయండి అంటూ చెప్తూ ఉన్నారు. ఔషధం అవుతుంది విషం. నిజమే, వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడైతే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ చాలా వరకు సర్టిఫికేట్లు అయితే మాత్రం అమ్ముకుంటున్నారు. అసలు వాస్తవంగా ఎవరు సర్టిఫికేట్లు, ఎవరు ఆ యొక్క కూర్చుంటారు, ఎవరు చదువుకున్న తర్వాత మేము పెట్టుకుంటాము, మాకు ఆర్థికంగా మీకు నెలకి ఇంత ఇస్తామని అనుకుని చెప్పు చాలామంది వరకు అయితే మాత్రము ఆ సర్టిఫికేట్లు అమ్ముకొని వాళ్ళ యొక్క వేరే వాళ్ళ వ్యాపారాలు నడుపుతూ ఉంటున్నారు. ఆ సీట్లు ఒకేసారి కూర్చునేటప్పుడు అసలు ఏం చదువుకున్నారు, వాళ్ళు ఏం సీట్లు ఇస్తున్నారు, వాళ్ళ భర్తలు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ భార్యలు ఎవరు అమ్ముతున్నారు, వ్యాపారస్తులు ఎవరు అమ్ముతున్నారు, అసలు ఎందుకు అమ్ముతున్నారు, అసలు దీనికి చీటీ రాసిచ్చింది ఎవరు, దీనికి వాళ్ళ యొక్క రూల్స్ ఏంటి అనేది ఎవరికి కూడాను నిజంగా అధికారులకు ఈ విషయం తెలియదు అని అనుకుంటున్నారా? అన్నీ తెలిసినా సరే తూతూ మంత్రంగానే జరుగుతూ ఉంటున్నాయి. అయితే చాలా వరకు అయితే మాత్రము వాళ్ళ యొక్క భర్తల పేరు మీద ఉంటే భార్యలు అమ్ముతూ ఉంటారు, భార్యల పేరు మీద ఉంటే ఇంకో వేరే ఒకరు అమ్ముతూ ఉంటారు. ఈ అమ్మడం వల్ల ఏంటంటే అసలు వాళ్ళు దేనికి ఇవ్వాలి, వాళ్ళు ఏం చదువుకుంటే కదా, వాళ్ళ ఫార్మసిస్ట్ కానీ వాళ్ళు చదువుకొని లేని వారు కూడా నా సీట్లో కూర్చునిపోయి ఆ చీటీ పట్టుకోగానే వెళ్ళగానే ఒకటికి డాక్టర్ ఒకటి ఇస్తే వీళ్ళు ఒకటి ఇస్తారు. అందులో ఆర్ఎంపీలు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ మళ్ళీ డబ్బులు ఇక్కడ చోటు చేసుకోవడానికి ఇది వేస్తే 3 రోజుల్లో తగ్గిపోతుందని అంటారు. వీళ్ళే డాక్టర్లుగా మారిపోతున్న చాలా యొక్క కథనాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే దీన్ని ఎవరు కూడా ప్రశ్నించరు. ఎందుకు అంటే నిజంగా ఇది చాలా మార్పు వస్తే మాత్రం అప్పుడు ఖచ్చితమైన యొక్క నిర్మూలన జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఇక్కడ మనం చూస్తూ ఉన్న ఔషధమే మనకి విషం అవ్వబోతుంది అన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. కానీ పూర్తిగా కానీ క్షేత్రస్థాయిలో కానీ జరిగితే మాత్రం చాలామంది వరకు అయితే మాత్రం ఉన్నతంగా చదువుకొని వాళ్ళైతే వ్యాపారం చేయకుండా వేరే వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేస్తూ వాళ్ళకి నెలకి ఎంతో కొంత ఇస్తే కథనాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎప్పటికైనా సరే అప్రమత్తం అవ్వండి. ఇవి చాలా ఇబ్బంది పడతారు. క్రిమినల్ కేసులే కాదు, ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే నిజంగా చదువుకుంటారో వాళ్ళకే ఈ సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళే ఈ మెడికల్ షాపులు నడుపుకొని ఇవన్నీ చేస్తే మాత్రం ఖచ్చితంగా దానికి వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఎంబీబీఎస్ డాక్టర్లు అలాగే వేరే వాళ్ళు ఏవైతే రాస్తారో కానీ ఒక సిటీలోని ఒకటికి 10 రాసేసి కొన్ని 100 రూపాయలు 1000 రూపాయలు అయితే మాత్రము లాస్ట్ తగ్గపోయేసరికి మీరేమో ప్రిఫర్ చేస్తారు. అది గ్రామీణ ప్రాంతంలో ఎందుకు ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క ఏం యొక్క ఎక్విప్మెంట్లు ఉంటాయి, ఇవన్నీ కూడా తెలియకుండానే జరుగుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ అట్లా అధికారులు అయితే మాత్రం ఇవన్నీ కట్టడి చేస్తామన్నట్టుగా తెలుస్తూనే ఉంది. అలాగే మరొక ప్రధాన విషయం చూద్దాం. రాయపురం వద్ద వరద నీరు నిల్వతో పాడైన వరి నారు చూస్తూ ఉన్నాం. 6 గాలు కష్టపడి సాగు చేస్తున్న రైతుకు చేను పెరిగే సమయంలో ఏటా కష్టాలు తప్పడం లేదు అన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. పీడన ప్రభావంతో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు సాయన్న గడ్డకు వచ్చిన వరద కొలుకులను దెబ్బతీసింది. సంతగాడి మండలంలోని మాధవరాయపురం, వంజరం, రామరాయపురం, మల్లయ్యపేట, మంతిన, గుజ్జన్నపేట, గన్నాయుడిపేట, పనసపేట గ్రామాల్లో వందలాది ఎకరాలు వరి నారు నీటి మునిగింది. 3 రోజులుగా ముంపులో ఉండడంతో కుళ్ళు పాడవుతున్న అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద నీరు తగ్గుముఖం పడుతుందని మునిగిన నారు మడులకు 19 ఎరువు 5 గ్రామాల చొప్పున కలిపి 2 ట్యాంకులు పిచికారీ చేయాలని ఏవో యశ్వంత్ అయితే కుమార్ ఇక్కడ తెలుపుతున్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. అయితే ఇక్కడ 6 గాలు కష్టపడి రైతన్నకైతే మాత్రం చాలా కష్టకాలమైనట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడు వర్షాలు ఎక్కువ అవడంతో పూర్తిగా నాట్లన్నీ మునిగిపోయాయి. ఈ నీరు తగ్గితే కానీ మళ్ళీ అవి బ్రతికే పరిస్థితి లేదు. తర్వాత తెగుళ్ళు వస్తాయి. మళ్ళీ దాని గురించి మళ్ళీ అప్పులు చేయాలి. అప్పులు చేసి మళ్ళీ పిచికారీ చేసిన తర్వాత మళ్ళీ వర్షాలు రావడం, ఇవంతా కూడాను వచ్చి వెళ్ళిపోయినట్టుగా కూడా ఇవంతా జరిగి ఉండుంటే రైతన్న ఉదయం లేచి నుంచి మళ్ళీ పడుకున్నంత వరకు కూడా మళ్ళీ నా చేతికి పంట వస్తుందా లేదా అనే ఆవేదన అయితే మాత్రం వ్యక్తం చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.